హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్సటైల్ చిన్ను కిచెన్లో. ఈరోజు నేను మీకోసం పన్నీర్ దమ్ బిర్యానీ రెసిపీని తీసుకొచ్చేసానండి. ఎప్పుడు రొటీన్ టేస్ట్తో కాకుండా ఇలా చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఈ పన్నీర్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో, రెస్టారెంట్ టేస్ట్కి ఏ మాత్రం తీసిపోదు, అంత బాగుంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా పన్నీర్ని కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకుందాము. వీడియో క్లిప్లో చూపెడుతున్న సైజులో పన్నీర్ డెఫినెట్గా ఉండాలని గుర్తుంచుకోండి. కట్ చేసిన పన్నీర్ ముక్కలని మర్చిపోకుండా హాట్ వాటర్తోనే వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. పన్నీర్ దమ్ బిర్యానీకి మనకి సన్నగా చాప్ చేసుకున్న కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్, స్ట్రైట్ స్లైసెస్గా కట్ చేసుకున్న 3 మీడియం సైజ్ ఆనియన్స్, 1 స్పూన్ షాజీరా, 1 స్టార్ అనైస్, 1 పీస్ మేస్, 1 పీస్ బ్లాక్ కార్డమమ్, 1 3 పీస్ మరాఠీ మొగ్గు అండ్ స్లైసెస్గా చేసిన 1 లెమన్. ఈ ఇంగ్రీడియంట్స్ని 1 కేజీ రైస్ క్వాంటిటీకి సరిపోతాయి. రైస్ క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలనుకుంటే యాజ్ పర్ క్వాంటిటీని డబుల్ చేసుకోండి. బాస్మతి రైస్ని క్లీన్గా వాష్ చేసి 1 అవర్ సోక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్ అయితే తీసుకొని ఆనియన్స్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని హీట్ అయ్యాక స్లైస్డ్ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా పన్నీర్ని మ్యారినేట్ చేసుకుందాము. ఒక బౌల్లో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకొని 1 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకొని వాటర్ వేయకుండా మసాలాని పన్నీర్కి అప్లై చేసుకుందాము. మనం ఆల్రెడీ హాట్ వాటర్లో వాష్ చేసుకున్నాం కాబట్టి ఈ వెట్నెస్తోనే మసాలా అంతా పీసెస్కి స్టిక్ అయిపోతుంది. అండ్ పన్నీర్ని పక్కన పెట్టేసుకున్నాము. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిపోయినాయండి. ఫ్రై అయిన ఆనియన్స్ని కూడా తీసి ఆయిల్ నుండి సపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ ముక్కలని ఒక ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాము. పన్నీర్ ముక్కలు లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే పన్నీర్కి మసాలా బాగా స్టిక్ అయ్యి బిర్యానీలో చప్పగా లేకుండా ఉంటాయి. పన్నీర్ పీసెస్ ఫ్రై అయిపోయాయి. వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్లో బిర్యానీ స్పైసెస్, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి 70% కుక్ అవ్వడానికి పెట్టేద్దామండి. రైస్ కుక్ అయ్యేలోగా మనం ఇంకా ఒక బౌల్ తీసుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 10 క్లోవ్స్, 2 ఇంచ్ సిన్నమన్, చాప్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఆనియన్ సాఫ్ట్ అయ్యాక 2 స్పూన్స్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని చాప్ చేసిన కొరియాండర్ అండ్ మింట్ లీవ్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఒక 150 ml బీట్ చేసిన కర్డ్ని యాడ్ చేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకుందాము. యాడ్ చేశాక అన్ని వైపులా బాగా కలుపుతూ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కొద్దిగా వేసుకొని కుక్ చేసుకుందాము. రైస్ కూడా 70% కుక్ అయిపోయింది. రైస్ వీడియో క్లిప్లో చూపెడుతున్న విధంగా కుక్ అయితే సరిపోతుంది. రిమైనింగ్ 30% దమ్తో కుక్ అయిపోతుంది. రైస్ని వాటర్లో నుండి సపరేట్ చేసి మసాలాలోకి లేయర్స్గా వేసుకుందాము. ఒక లేయర్ కంప్లీట్ అయ్యాక మిడిల్లో బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోవాలి. మీరు కావాలంటే బ్రౌన్ ఆనియన్స్తో పాటు చాప్ చేసిన మింట్, కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకోండి. వేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసి హై ఫ్లేమ్లో 8 to 10 మినిట్స్, తర్వాత లో ఫ్లేమ్లో 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మన పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లేనండి. ఎక్కడా కూడా ముద్దగా అవ్వకుండా, అడుగు కూడా పట్టకుండా రైస్ పొడి పొడిగా రెస్టారెంట్ స్టైల్లో, రెస్టారెంట్ టేస్ట్తో గుమగుమలాడుతూ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈరోజు మీకోసం ఒక టిప్. మనం ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకున్నాక ఆయిల్ని రైస్ పొడి పొడిగా బాయిల్ అవ్వడానికి అండ్ బిర్యానీ గ్రేవీ ప్రిపరేషన్లో యూస్ చేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. నా వీడియో అండ్ టిప్ నచ్చాయా? నచ్చితే లైక్ చేసి ఈ దమ్ బిర్యానీని మీరు ఒకసారి ట్రై చేసి తిని టేస్ట్ని కమెంట్స్లో ఆలస్యం చేయకుండా షేర్ చేసేసేయండి మరి.